28న వరంగల్లో జరిగే కార్మిక కర్షక బలహీన వర్గాల రాష్ట్ర స్థాయి సదస్సును జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు సిరిసిల్లలో ఆ సభ యొక్క కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఏదైతే గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్మిక వర్గం కోసం, కర్షక వర్గం కోసం భవిష్యత్ పోరాటాల నిర్ణయం అట్టి సభలో జరగబోతా ఉంది. ఏదైతే మోడీ ప్రభుత్వం నిరంకుశంగా రైతు ఉద్యమాలను, కార్మిక ఉద్యమాలను ఉక్కు పాదంతో అణగదొక్కుతూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఏదైతే వ్యవసాయ రంగంలో బడా బూర్జోత్పాదారుల పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ విదేశీ సంస్థలను కార్పొరేట్ రంగాలను ముందుకు తీసుకొచ్చి రైతులను, రైతు కూలీలను ఈ రోజు సర్వనాశనం చేస్తా ఉన్నారు. అలాగే రాష్ట్రంలో మేము ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు పూర్తిగా రైతు కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తా ఉన్నాయి. బూర్జువా ప్రభుత్వాలు ఏవైనా అధికారం రావడం కోసం అవసరమైతే నక్సలైజ్ ఎజెండా అనే మాయ జెండా అని చెప్పుకొని ఎన్నికల ప్రచారంలో ఉంటారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఓట్లేసిన ప్రజల్ని ఉక్కు పాదంతో అణగదొక్కుతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే 420 420 హామీలతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ రోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా పేద ప్రజలను ఎవ్వరూ కూడా, ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు. ఏదో తూతూ మంత్రంగా ఏవో చిన్నగా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మభ్యపెడుతూ పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో, దేశంలో ఎదుర్కొంటున్నటువంటి కార్మిక కర్షక వర్గాలను ఏకం చేస్తూ వారి పోరాటాల కోసం, వారి కోసం జరిగే భవిష్యత్తు పోరాటాల కోసం, నిర్ణయం కోసం తలపెట్టినటువంటి ఈ రాష్ట్ర సదస్సును సిరిసిల్ల ప్రాంతం నుంచి అనేక మంది కార్మిక కర్షకులు, విద్యార్థి మేధావులు, కమ్యూనిస్టు సాధుపోతి పరులందరూ కూడా ఇట్టి సదస్సుకు బయలుదేరి జయప్రదం చేయాలని చెప్పి